ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు ఇప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 533. ఇది విజయవాడ వెటర్నరీ కాలనీలో సేల్కి వచ్చిన ఒక చక్కని గ్రూప్ హౌస్ ప్రాపర్టీ. ఇది వచ్చేసి మనకి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి. ప్రైస్ వచ్చేసి 78 లక్షలు. ఇదే కాంప్లెక్స్లో మనకి 2 ఫ్లాట్లు సేల్కి వచ్చినాయి. ఒకటి వచ్చేసి 2 BHK, ఇంకోటి 3 BHK. రెండు కూడా సేమ్ ప్లింత్ 1100. ప్లింత్ వచ్చేసి 1100 స్క్వేర్ ఫీట్. కామన్ అండ్ కార్ పార్కింగ్ కలిపేసి అప్రాక్సిమేట్గా 1400 స్క్వేర్ ఫీట్ అండ్ UDS వచ్చేసి 35 స్క్వేర్ యార్డ్స్ అండ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 2020లో జరిగిందండి. సో మీరు కనుక వెటర్నరీ కాలనీ లాంటి లగ్జరీ ఏరియాలో ఒక 2 BHK ఆర్ 3 BHK ఫ్లాట్స్ వస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే చేయండి. చూస్తున్నారు కదండి, రోడ్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఫామ్ అయిపోయినాయి. బాగా డెవలప్డ్ ఏరియా. విజయవాడ వెటర్నరీ కాలనీ అంటే మనకి లైలా కాలేజ్ ఆనుకొని ఉంటుందండి. చాలా బాగా డెవలప్ అయిపోయిన ఏరియా అండ్ మనకి ప్రైమ్ లొకాలిటీ. సో ఇలాంటి ఒక లొకాలిటీలో మనకి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి. ఇది వచ్చేసి మనకి 2 ఫ్లోర్స్లో ఉన్నాయండి. సో ఒక ఫ్లోర్లో 2 BHK, ఇంకో ఫ్లోర్లో 3 BHK. రెండు కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీసే. సో ప్రైస్ వచ్చేసి మినిమల్ ప్రైస్ 78 lakhs. అండ్ మీరు కనుక నచ్చితే మనం డైరెక్ట్గా బ్యాంక్లో 10% కొట్టి 10% అమౌంట్ కట్టి బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మీకు కనుక బిడ్డింగ్ కనుక మీరు గెలవకపోతే మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తాయి. అండ్ ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్. ఎందుకంటే మనకి ఈ ఏరియాలో ఏ ఫ్లాట్లు అయినా సరే 1.5 ఉంటాయి. సో అలాంటి ఒక చోట మనకి ఆల్మోస్ట్ 20 lakhs తక్కువ వస్తున్నట్టే ప్రాపర్టీ. సో చూశారు కదా, ఇది వచ్చేసి మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ కింద ఉందండి. సో డెఫినెట్గా చూస్తున్నారు కదా, చుట్టూ కూడా చాలా లగ్జరీ ప్లేస్. ఇదంతా కూడా చాలా మంచి ఏరియా. అసలు ఈ ఏరియాలో మనకు వచ్చేసి ప్రాపర్ 2 BHK ఫ్లాట్ అనుకున్నా సరే మనకి 80 లక్షలు అలా ఉంటుంది. సో బట్ అది కూడా మనకి 800-900 ప్లింత్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పెద్దది, చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది. సో డెఫినెట్గా మీరు కనుక ఇలాంటి ప్రైమ్ లొకాలిటీలో చక్కని బడ్జెట్లో ఒక 2 BHK ఆర్ 3 BHK ఫ్లాట్ తీసుకోవాలంటే ఇది కన్సిడర్ చేయొచ్చు. సో చూసారు కదా, ఇది వచ్చేసి హాల్ చాలా పెద్దగా ఉంది. హాల్ చాలా స్పేషియస్గా వచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఎల్ షేప్ హాల్ అండి. ఇది ఒక హాల్ ఉంది, మనకి ఇటు పక్కన ఇంకో హాల్ ఇక్కడ కూడా కనబడుతుంది చూడండి. సో చాలా పెద్ద స్పేషియస్ హాల్ వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి హాల్ కమ్ డైనింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యాన్స్ కూడా చూసారు కదా, హాల్లో డైనింగ్ దగ్గర ఇటు 2 ఫ్యాన్స్ ఉన్నాయి, ఇటు ఒక మొత్తం 3 ఫ్యాన్స్. అండ్ అలాగే మనకి టీవీ యూనిట్, పార్టీషను, మన కిచెన్ పార్టీషన్ కూడా అంతా ఇచ్చారు. సో డెఫినెట్గా చాలా స్పేషియస్గా చాలా నీట్గా ఉంది. సో మీరు కనుక వెటర్నరీ కాలనీ అంటే నేను మళ్ళీ స్పెషల్గా చెప్పక్కర్లేదండి, చాలా డెవలప్డ్ ఏరియా. విజయవాడలో అది వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకాలిటీ. సో భారతీ నగర్, వెటర్నరీ కాలనీ, లైలా కాలేజీ, RTC కాలనీ, LIC కాలనీ అన్నీ కూడా చాలా ప్రైమ్ ఏరియాస్. సో అలాంటి ఒక ఏరియాలో మనకి ఈ ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. 2020లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఉంది. సో బ్యాంక్ ఆప్షన్లో దీని ప్రైస్ వచ్చేసి 78 లక్షలు. సో బిడ్డింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేయకపోతే మనకు ఆల్మోస్ట్ అదే ప్రైస్కి వస్తుందండి. ఒకవేళ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తే 1 లక్ష 2 లక్షలు అటు ఇటు తేడా రావచ్చు. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్. చూసారు కదా బెడ్రూమ్ ఎంత స్పేషియస్గా ఉందో. సో ఇది వచ్చేసి మనకు ఒక స్పేషియస్ 2 BHK అని చెప్పొచ్చండి. బట్ ఇదే ఫ్లోర్లో ఇంకో దాంట్లో ఏమో మనకి 3 BHK ఫ్లాట్ ఉంది. సో ఒక 2 BHK ఫ్లాట్, ఒక 3 BHK ఫ్లాట్ ఉంది. మీరు కబోర్డ్స్ కూడా చూడొచ్చు. కబోర్డ్స్ అన్నీ కూడా చేశారు. మొత్తం అన్నీ కూడా మనకి ప్లైవుడ్ మీద లామినేటెడ్. అండ్ బాత్రూమ్స్ మాత్రం చాలా స్పేషియస్గా ఇచ్చారండి. బాత్రూమ్స్ మాత్రం అసలు చాలా లగ్జరీగా చాలా స్పేషియస్గా వచ్చినాయి. అలాగే మీరు తర్వాత బాల్కనీ చూస్తారు. బాల్కనీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ స్పేస్తో ఇచ్చారనమాట. సో అదొక బెడ్రూము, మనకి ఇదొక బెడ్రూము, 2 బెడ్రూమ్స్. సో 2 బెడ్రూమ్స్ కూడా మనకి డీసెంట్ సైజెస్లో ఉన్నాయి. అండ్ ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్గా బాల్కనీ కూడా ఉందన్నమాట. సో అన్నిట్లో మనకి సీలింగ్స్ చేశారండి, కబోర్డ్స్ చేశారు. సో ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. సో మనకేంటంటే ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి ఎవరు యూజ్ చేయట్లేదండి, సీల్ చేసేసి ఉంది. సో మనం వచ్చేసి నీట్గా కొద్ది క్లీన్ చేసేసుకొని పెయింట్లు వేసుకుంటే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఇందులో మనకి ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేవండి. కంప్లీట్ బ్యాంక్ వాళ్ళే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో మనకి లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయని మనం భయపడాల్సిన పరిస్థితి కూడా లేదు. సో కంప్లీట్గా బ్యాంక్కి హ్యాండ్ ఓవర్ వచ్చేసింది. బ్యాంక్కి ఏంటంటే మనం డబ్బులు కడితే మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. సో లీగాలిటీస్ ప్రాసెస్ అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు వస్తే మేము డైరెక్ట్గా మీరు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుకొని మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని మీరు ఓకే అనుకుంటేనే మనం ముందుకెళ్ళచ్చు. ఎందుకంటే ఈ ఏరియాలో మనకి 78 లక్షల్లో ఒక ఫ్లాట్ దొరకడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. చుట్టూ చూస్తున్నారు కదా ఎంత క్లాసీగా ఉందో. సో డెఫినెట్గా వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకాలిటీ అండి. సో ఇలాంటి ఒక లొకాలిటీలో మీరు 1100 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ కొత్తది తీసుకోవాలంటే మాత్రం మినిమం 1.10 లక్షలు అలా ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా మనకి ఆ బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం మంచి ప్రైసింగ్లో మనకి ఫ్లాట్ వస్తున్నట్టే. సో చూసారు కదా, ముందర మనకి కారిడార్ కూడా చాలా ఇచ్చారు. ఒక బాల్కనీ ఉంది, మనకి 2 బెడ్రూమ్స్, 2 బాత్రూమ్స్, మనకి హాలు, డైనింగ్, యూటిలిటీ అండ్ ఒక బాల్కనీ ఇచ్చారు. ఇప్పుడు మనం యూటిలిటీ చూడబోతున్నాం. అండ్ ముందర మనకు కారిడార్ కూడా ఉంది. సో డెఫినెట్గా మీరు కనుక ఈ బడ్జెట్లో ఒక 2 BHK ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం, ఆ 3 BHK ఫ్లాట్ తీసుకుందాం అంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి.
చాలామంది మమ్మల్ని బైపాస్ చేసి వెళ్ళిపోతున్నారండి. బైపాస్ చేసి వెళ్ళిపోవడం వల్ల మీకు ఎటువంటి లాభం ఉండదు. మేము మిగతా వాళ్ళలాగా హై అండ్ కమిషన్స్ తీసుకోము. సో డెఫినెట్గా మీరు కనుక మా ద్వారా వెళ్తే మీకు మంచి ప్రాపర్టీస్ వస్తాయి. బట్ ఇలాంటి ప్రాపర్టీస్కి అయితే మేము కమిషన్ తీసుకుంటామండి. బట్ మామూలుగా రెగ్యులర్ ప్రాపర్టీస్లో అయితే మేము కమిషన్స్ చాలా మినిమల్గా తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.